చాలా యూరోపియన్ కంట్రీస్‌లో ఇలా పెడెస్ట్రియన్ స్ట్రీట్స్ ఉంటాయన్నమాట. ఈ వీధులు చూస్తుంటే మంచి సినిమా లొకేషన్‌లాగా ఉన్నాయి. ఇటువైపేమో ఇలాగ అందమైన ఇళ్ళున్నాయి. ఇటు చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! బ్యూటిఫుల్ లాగేస్తున్నాడు. మంచి పూల రంగుల పూల చొక్కా వేసుకొచ్చా. ఇక్కడ నుంచి మనం దొడ్మని పేల్చేయాలన్నమాట. అంటే విజయం సాధించిన నగరం అని. ఓకే, మన ఐటమ్ వచ్చింది. దీంట్ లోపల ఏముంటుంది? పావేనండి. సూపర్ 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 భలే ఉంది. అందరికీ స్వాగతం అంటే కొత్త వీడియోలోకి. మనం ఒక కొత్త దేశంలో ఉన్నాం. ఇప్పుడు మాల్టా దేశంలో ఉన్నాం మనం. మాల్టా దేశం అనేది మెడిటేరియన్ సీలో మధ్యలో ఉందన్నమాట. ఆఫ్రికాకి పైన, ఇటలీకి కింద. అంతమించి నాకు ఈ దేశం గురించి ఏమీ తెలియదు. లాస్ట్ వీడియోలోని ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మాట్లాడుకున్నాం కదా, అది చాలా 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 మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. ఫ్యూచర్లో అలాంటి ట్రావెల్ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీలు ఇంకా చేస్తాను, ఎందుకంటే మీకు అది అలాంటివి చాలా నచ్చినట్టు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ కొన్ని వీడియోల వరకు ఏంటంటే మళ్ళీ మన ప్రపంచ యాత్ర అన్నమాట. సో ఆ ప్రపంచ యాత్రలో భాగంగానే ఇక్కడికి వచ్చాం మాల్టాకి. కింద చెప్పినట్టు మాల్టా గురించి నాకు పెద్దగా ఏం తెలీదు. సో మీతో పాటు నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంక లేట్ చేయకుండా లెట్స్ గో. సో మన ఎక్స్ప్లోరేషన్లో భాగంగా ఫస్ట్ ఏమో మనం రాజధాని నగరానికి వచ్చాము. ఈ మాల్టాకి రాజధాని ఏమో వల్లెట్టా అనే నగరం అనమాట. ఈ వెనకాతలు కనిపిస్తున్నది కదా, అదేమో గేట్, నగరంలోకి గేట్ అనమాట. వల్లెట్టా గేట్ అంటారు. లోపల అసలు ఏమిటి అదైతే కోటలాగా ఉంది, అదే నగరంలా లేదు. లోపలికి వెళ్ళి అసలు మనం అదేంటి అనేది చూద్దాం. కానీ దానికన్నా ముందేమో ఈ నా ఎదురుగుండా చూడండి, ఇక్కడంతా ఒక క్రిస్మస్ మార్కెట్ అంతా ఉందన్నమాట. బాగుంది అంతా, ఫౌంటైన్స్ అవి అద్భుతంగా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫస్ట్ లుక్ అయితే మాత్రం అదిరిపోయింది. యాక్చువల్లీ మనం కొంచెం చీకటి పడ్డాక మళ్ళీ వద్దాం, వచ్చి క్రిస్మస్ లైట్స్, క్రిస్మస్ మార్కెట్స్ ఇవన్నీ లైట్లలో చూస్తే భలే ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ చూపెడతా. కానీ ప్రస్తుతానికైతే మనం నగరం లోపలికి వెళ్ళిపోదాం. ప్రతి రాజధాని నగరంలో మనం పార్లమెంట్ చూపెడతాం కదా, మనం లక్కీగా ఏంటంటే అది గేట్, అది ఆ గేట్ నుంచి ఇది గేట్. మనం ఇలాగ వచ్చాము, ఇటు నుంచి ఇలా రాగానే ఇదే వీళ్ళ పార్లమెంట్ అండి. చూడండి ఎంత చిన్నగా ఉందో, బాగుంది. వీకెండ్ కాబట్టి పార్లమెంట్ క్లోజ్డ్ అనుకుంటా, కానీ చిన్నగా ముద్దుగా బాగుంది. లోపలికి వెళ్లకుండా ఇలాంటి చిన్న చిన్న బ్యారికేడ్లు అయితే కట్టారు. కానీ లోపలికంటే ఇక్కడ నుంచి ఏం పెద్దగా లేదు, ఇక్కడ నుంచి బేసిక్గా అంతే, ఈ మాత్రం ముందు ఇలా పెట్టారనమాట. ఇలాగే ఒక చిన్న పార్లమెంట్ మనకు బ్రాతిస్లావాలో చూసాం, మీకు గుర్తుందా? చూడకపోతే ఆ వీడియో చూడండి, ఆ పార్లమెంట్ గుర్తు వస్తుంది అనమాట. సిమిలర్ సైజులో ఉంది ఇది కూడా. ఈ వీధి చూస్తున్నారు కదండి, ఇదేమో రిపబ్లిక్ స్ట్రీట్ అంటారు, ఇదేమో వీళ్ళ మెయిన్ పెడెస్ట్రియన్ స్ట్రీట్ అనమాట. ఈ వీధిలోనే ఏంటంటే పక్కనంతా మామూలు రెగ్యులర్ షాప్సే ఉన్నాయి, కాకపోతే ఆర్కిటెక్చర్ చూడండి మీరు, కొంచెం చాలా యూనిక్గా ఉంది కదా. కొంచెం ఈ వీధులు చూస్తుంటే మంచి సినిమా లొకేషన్ల లాగా ఉన్నాయి. డెఫినెట్గా ఏదో సినిమా తీసే ఉంటారు. ఈ రిపబ్లిక్ స్ట్రీట్లోనే ఈ బొమ్మలు చూసారా? కానీ ఈ బొమ్మల గురించి కాదు నేను ఇక్కడికి వచ్చింది. ఆ వెనకాల ఉన్న బిల్డింగ్ చూడండి, అదేమో కోర్ట్స్ ఆఫ్ జస్టిస్, అంటే బేసిక్గా వీళ్ళ సుప్రీం కోర్ట్ లాంటిది. వీళ్ళు సుప్రీం కోర్ట్ అనరు, కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ అంటారు. అన్నీ ఈ వీధిలోనే ఉన్నాయి. చాలా యూరోపియన్ కంట్రీస్లో ఇలా పెడెస్ట్రియన్ స్ట్రీట్స్ ఉంటాయన్నమాట. వచ్చి అందరూ తిరగడానికి, షాపింగ్ చేయడానికి, ఏమైనా కాఫీలు ఇలాంటివన్నీ తాగడానికి. అలాగే ఈ వీధిలో కూడా ఏంటంటే అన్ని కెఫేలు, తర్వాత స్టాండర్డ్ షాప్స్ అండ్ సూవెనియర్ షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది చూడండి, ఇదేమో బిబ్లియోథెకా, అంటే వీళ్ళ నేషనల్ లైబ్రరీ అనమాట. చాలా పెద్దది ఉంది. అట్నుంచి మనం వచ్చాం, అదంతా రిపబ్లిక్ స్క్వేర్, రిపబ్లిక్ స్ట్రీట్. అండ్ ఇటువైపు ఏమో ఇంకా కంటిన్యూషన్ ఉంది, కానీ ఇక్కడ నుంచి అదంతా ఏంటంటే కార్లు అవి వస్తున్నాయి అనమాట. ఇది పెడెస్ట్రియన్, అటువైపు వెనకాల ఇక్కడేమో ఓన్లీ కార్లు. కాకపోతే ఇక్కడ మధ్యలో ఉన్నది ఏంటంటే మనం దీన్ని సెయింట్ జార్జ్ స్క్వేర్ అంటారనమాట. పెద్ద స్క్వేర్ లాగా ఉంది. కానీ ఇది చూడండి, ఇది మెయిన్ది. ఇది వీళ్ళ ఇప్పుడు ప్రెసిడెంట్ ఉంటున్న బిల్డింగ్ అనమాట. దీన్ని గ్రాండ్ మాస్టర్స్ ప్యాలెస్ అంటారు. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళని మిలిటరీ హెడ్ని గ్రాండ్ మాస్టర్ అనేవారు, అతని కోసం కట్టిన ప్యాలెస్ అనమాట ముందు. అది ఎప్పుడు 1600s 1700sలో. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు చాలామంది రూల్ చేశారట, వాళ్ళందరికీ రాజులకి రెసిడెన్స్ అదంతా కూడా ఇక్కడేనమాట. అండ్ ఇప్పుడేమో ప్రెసిడెంట్ ప్యాలెస్. సో ఇదే వీధిలో చూడండి ఎన్ని ఉన్నాయో. పార్లమెంట్ చూసాము, లైబ్రరీ చూసాము, హైకోర్టు చూసాము, హైకోర్టు సుప్రీంకోర్టు బేసిక్గా వీళ్ళ మెయిన్ కోర్టు. తర్వాత ఇప్పుడేమో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ కూడా చూస్తాము. అండ్ ఇక ఈ ప్యాలెస్ ఇక్కడ ఉంది కదా, దీని ఎదురుగా ఇది చూడండి, ఇదేంటో తెలుసా?
వాచ్మెన్ బిల్డింగ్. బేసిక్గా గార్డ్ హౌస్ అంటే దానికి ఇప్పుడు ప్యాలెస్ అక్కడ ఉంది కదా, ఆ ప్యాలెస్కి ఏమో గార్డ్ చేయడానికి కట్టిన బిల్డింగ్. ఇప్పుడు యాక్చువల్లీ లోపల గార్డులు ఎవరు లేరు, కానీ ఒరిజినల్ పర్పస్ అయితే అది. వెళ్ళేట అంతా మంచి మంచి సన్న అందమైన రోడ్లు ఉన్నాయి, సన్నటి రోడ్లు బాగున్నాయి. అండ్ రంగురంగులుగా డోర్లు అవి బ్లూ, గ్రీన్, రెడ్ అన్ని రంగులు ఉన్నాయి. బ్యూటిఫుల్గా ఉంది. డెఫినెట్లీ ఇక్కడ ఏవో సినిమాలు తీసే ఉంటారండి. వెతుకుదాం మెల్లిగా ఏం సినిమాలు అనేది. ఇక్కడ చూసినట్టున్నాయి వీధులు అయితే. ఈ బ్రిడ్జ్ చూడండి, ఇదేమో ఏదో కొంచెం భయంకరంగానే ఉంది. కింద నుంచి ఏమో కార్లు, రోడ్డు ఉంది, కింద నుంచి కార్లు అవి వెళ్తుంటేనేమో ఒక కారు వెళ్ళింది. ఈ కారు ఇలా వెళ్తుంటే ఊగుతూ కూడా ఉందన్నమాట. ఏమవుతుందో తెలియదు, పొట్టిగా ఉన్నాయి. నా వెనకాతలు చూడండి ఇంకో బ్రిడ్జ్ ఉంది, అది కొంచెం గట్టిగానే ఉంది. బాగుంది, అందంగా ఉన్నాయి. ఇటువైపు ఏమో ఇలాగ అందమైన ఇళ్ళు ఉన్నాయి. ఇటు చూడండి, అబ్బా బ్యూటీ. ఫస్ట్ టైం నీళ్ళ దగ్గరికి వచ్చాను. ఆ రంగు చూడండి, బా ప్రాపర్ బ్లూ బ్లూ బ్లూ. ఇటువైపు ఎండ పడుతుంటే తెలియట్లేదు కానీ కొంచెం ఎక్కువ ఇటు అదరగా ఉంది, భలే ఉంది బ్లూగా, అసలు బ్యూటీ. అండ్ బోట్ ట్రిప్లు ఉన్నాయి, మనం బోట్ ఎక్కుదాం తప్పదు. ఇది అప్పర్ బరాకా గార్డెన్స్ అండి. బేసిక్గా ఇవన్నీ గార్డెన్స్ ఇవి ఇక్కడ కట్టారు. బట్ ఇక్కడ నుంచి ఏంటంటే ఆ వ్యూ కోసం అందరూ ఇక్కడికి వస్తారు. చూడండి, ముందుకెళ్ళి వ్యూ చూద్దాం మనం. బ్యూటిఫుల్ వ్యూ, అబ్బా. వ్యూతో పాటు మీరేమో కింద క్యానన్స్ చూస్తున్నారు కదా, క్యానన్స్ అంటే ఫిరంగులు. చూడండి, ఆ ఫిరంగులు ఉన్నాయి, చివరిని ఉన్నాయి. అండ్ అక్కడ క్యానన్ బాల్స్ కూడా ఉన్నాయి కింద. అదేదో సరదాగా బొమ్మలు అనుకుంటున్నారేమో, నిజం క్యానన్స్ అవి. యాక్చువల్లీ ఇంకో గంటలో ఫైర్ కూడా చేస్తారు. మనం ఇక్కడ వెయిట్ చేస్తే ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. మీతోని ఇందాలు చెప్పాను కదా, అదేదో ఎంటర్ అవుతుంటే అదేదో కోటలాగా ఉంది కానీ అది ఎక్కడ నగరంలాగా లేదు అని. అది యాక్చువల్లీ కరెక్టే. ఇది బేసిక్గా ఏంటంటే దీన్ని ఓటోమన్స్ ఏమో వీళ్ళని అటాక్ చేయడానికి వచ్చారు. ఎప్పుడు 1500, 1600. ఓటోమన్స్ అంటే తెలుసు కదా, ఓటోమన్స్ అంటే తెలియకపోతే నా టర్కీ వీడియో చూడండి, వాళ్ళ గురించి ఫుల్గా చెప్పాను. సో వాళ్ళు అటాక్ చేయడానికి వస్తే వాళ్ళని వీళ్ళు ఓడించేశారు. ఓడించేసరికి తర్వాత ఏమో ఇక్కడ లాభం లేదు, ఇక్కడ మంచి పెద్ద కోట ఉండాలి, ఇలాంటి ఎవరైనా అటాకర్స్ వస్తే చేయడానికి అని సిటీని ప్లాన్ చేసి మరీ కట్టారనమాట. సో బేసిక్గా ప్రాపర్గా కోట ఉంటుంది, లోపలేమో అన్ని స్ట్రైట్ లైన్ కింద. రిపబ్లిక్ స్ట్రీట్ చూసాం కదా, అందుకే స్ట్రైట్ లైన్లో ఉందన్నమాట, ప్లాన్డ్ సిటీ కాబట్టి. అండ్ అప్పటి నుంచి కూడా వీళ్ళని అలాగే ఎవరో ఒకళ్ళు అటాక్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళని ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద రాజ్యాలన్నీ కూడా అటాక్ చేసాయి, పరిపాలించాయి అనమాట. లాస్ట్కి బ్రిటిష్ పరిపాలించింది. అందుకే ఈ సిటీలో చూసారనుకోండి, బ్రిటిష్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. డ్రైవింగ్ ఏమో మనలాగే ఇండియా లాగా, యూకే లాగా లెఫ్ట్ సైడ్ చేస్తారు, అంటే కరెక్ట్ సైడ్ ఆఫ్ ది రోడ్లో చేస్తారు అనమాట. పోస్ట్ బాక్స్లు ఉన్నాయి, తర్వాత టెలిఫోన్ బూత్లు ఉన్నాయి లండన్లో ఉన్నట్టు. బస్సులు కూడా సిమిలర్ ప్యాటర్న్లో ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ వీళ్ళ వన్ ఆఫ్ ది అఫీషియల్ లాంగ్వేజెస్ అనమాట. అసలు ఎందుకు అలాగ అందరూ అటాక్ చేశారు, అందరూ పరిపాలించారంటే చాలా క్రూషియల్ లొకేషన్లో ఉంది. ఫస్ట్ చెప్పాను కదా మీకు, మెడిటరేనియన్ సీలో ఉందని. అదేంటంటే ఎంట్రీ పాయింట్ కాబట్టి ఇటు నుంచి పైకేమో యూరోప్ ఉంది, కిందకేమో ఆఫ్రికాకు ఉంది, అటు నుంచి ఏమో మిడిల్ ఈస్ట్ నుంచి రావడానికి ఉంది. సో సెంటర్ అనమాట. సో అక్కడ ఉంటే బేస్ మంచి స్ట్రాంగ్ అవుతుంది. అందుకే ప్రపంచ యుద్ధంలో కూడా క్రూషియల్ రోల్ ప్లే చేసింది అనమాట ఈ మాల్టా. ఈ సముద్రం చూసిన తర్వాత బోట్ ట్రిప్లో వెళ్ళాలి అన్నది చూసారా, దానికి యాక్చువల్లీ పుణ్యం పురుషార్థం అయినట్టు చూస్తున్నారు కదా, అది తర్వాత అదంతా ఏంటంటే 3 cities అంటారట, 3 cities. అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టూరిస్ట్ స్పాట్. ఇక చూడండి, వాళ్ళేమో లోపల చెక్ చేస్తున్నాడు అంత బాగుందా లేదా అని, పుల్ల పెట్టి ఓపెన్ చేసి. Good morning, ladies and gentlemen. Welcome to the Saluting Battery here in the beautiful city of Valletta. We are now less than 10 minutes away from the firing of the noonday gun, a tradition started here in Malta centuries ago that we keep alive even till today. ఇదేంటంటే వందలాది సంవత్సరాలుగా ఇక్కడ 12 గంటలకి 4 గంటలకి పేల్చేవారట. అక్కడ చూడండి, అదేమో గన్ పౌడర్ లోడ్ చేస్తున్నాడు. మెయిన్గా ఏంటంటే టైం చెప్పడానికి పెట్టేవారట, కానీ ఆ తర్వాత వాచ్లు అవి వచ్చాక అది ఆబ్సలీట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ట్రెడిషన్ వీళ్ళు ఇంకా ఉంచారనమాట. అండ్ 3 పౌండ్లు టికెట్ కొనుక్కుంటే మనం ఆ కిందకి వెళ్ళి అక్కడ చూసారు కదా, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది అంటారు, అది సైడ్ నుంచి కదా వ్యూ. అండ్ ఇక్కడ నుంచి అయితే ఏరియల్ వ్యూ ఉంటుంది, ఇక్కడ నుంచి బాగుంటుంది అన్నారు. రెండిట్లోనే ఇప్పుడేమో గన్ పౌడర్ లోడ్ చేసాడు, ఒత్తులు పెట్టాడు వెలిగించడానికి. లాగేస్తున్నాడు. భలే పేలిందండి. భలే వచ్చింది రీసౌండ్, చూసారా? వావ్, అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్, అద్భుతం. నేను మొదటిసారి చూస్తున్నా నిజమైన ఫిరంగి పేల్చడం.
May I kindly suggest that you give a good round of applause to our boys in uniform for their splendid display. Right, good afternoon, ladies and gentlemen. Thank you very much for joining us here at the Saluting Battery for the New Day gun firing. ఇది అప్పర్ బ్యాటరీ గార్డెన్స్. ఇక్కడ నుంచి లిఫ్ట్లోని కిందకి వెళ్ళిపోవచ్చు అనమాట మనం లోవర్ బ్యాటరీ గార్డెన్స్కి. ఈ లిఫ్ట్ ఏమో €1, పైనుంచి కిందకి దిగాక ఏంటంటే బయటికి ఇలాగ ఇటు నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. హాయిగా వెదర్ చాలా బాగుంది. 17-18 డిగ్రీలు ఉందనేసి ఇదిగో మంచి పూల రంగుల్లో పూల చొక్కా వేసుకొచ్చాను. ఇక్కడేమో చలేసింది. ఇంక మళ్ళీ పైన ఏమో చిన్న జాకెట్ వేసి తిరుగుతుంది. ఇది వీళ్ళ మెయిన్ హార్బర్ అండి. చూడండి చిన్న చిన్న బోట్లు అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే కొనుక్కొని పెట్టేసుకుంటారు అనమాట హాయిగా తిరగడానికి. సమ్మర్లో ఎక్కువ తిరుగుతారు, వింటర్ కాబట్టి తక్కువ. కానీ వెదర్ బాగానే ఉంది ఇప్పుడు కూడా తిరగడానికి కావాలంటే. ఈ 3 సిటీస్ ఏంటంటే బేసిక్గా 3 సిటీస్. ఒకటేమో బెర్గు, దాని ప్రొనౌన్సియేషన్ కరెక్టో కాదో నన్ను అడగండి. ఇంకోటి సెంగ్లియా, ఇంకోటి కాన్స్పిక్వా అని 3 ఉంటాయి అనమాట. 3లో 2 బేసిక్గా ఏంటంటే పెనిన్సులాలు. పెనిన్సులా అంటే ఏమిటంటారు, ద్వీప కల్పం అనుకుంటా. బేసిక్గా 3 వైపులా నీళ్లు ఉండే దీన్ని పెనిన్సులా అంటారు. మన భారతదేశం పెనిన్సులా అనమాట. ఇప్పుడేమో బెర్గులో ఉన్నాము మనం. ఫెర్రీ దిగిన తర్వాత సెంగ్లియాకి వెళ్తాం అనమాట మనం. ఆ తర్వాత కాస్పిక్వాకి వెళ్దాం మనం. ఇదిగో ఫెర్రీ మనం అక్కడ దిగాము. దిగిన తర్వాత ఇదంతా ఏంటంటే బెర్గు అనే ఇది. అండ్ అటువైపు ఉంది చూసారా, అది సెంగ్లియా. ఆ లోపల ఎక్కడో కాన్స్పిక్వా ఉంది. ఇటువైపు వచ్చాక మంచి ఎండ వచ్చింది, ఛాన్స్ దొరికింది, వెంటనే ఇప్పేసాను జాకెట్. పూల చొక్కా బేసిక్గా ఇక్కడేమో ఇక్కడ బెర్గు, వెల్కమ్ టు బెర్గు అని చూసారా. అక్కడ ఫోర్ట్ ఉంది. బేసిక్గా మనం ఇలా వెళ్ళామనుకోండి, అక్కడ వెనకాతలు మీకు కనిపిస్తున్నదో లేదో అక్కడ ఫోర్ట్ ఉందన్నమాట. అక్కడికి మనం వెళ్ళాలి ఇప్పుడు. ఆ ఫోర్ట్ చూసేసుకొని నెక్స్ట్ సాంగ్లియాకి వెళ్ళిపోదాం. ఫోర్ట్ లోపలికి వచ్చాను. ఇక్కడేమో ఎంట్రీ €10. సరే తీసుకున్నాను. చాలా బాగుంటుంది అన్నారు. ఏం బాగుంటుందో చూద్దాం. మనకేమో గోడలు ఎక్కడం బాగా అలవాటు కదా. భలే ఉంది ఇది. ఈ ఫెర్రీ చూడండి, అక్కడేమో హెలిప్యాడ్ ఉంది చూసారా ఫెర్రీలోని. వావ్, ఎవరిదో బాగా రిచ్ వాళ్ళది ఎవరిదో అనుకుంటుంది. ఇవేమి టూరిస్ట్ ఫెర్రీలు కావండి, అవన్నీ ఏంటంటే ప్రైవేట్ ఫెర్రీస్. ప్రైవేట్ యాట్ అనాలో ఫెర్రీ అనాలో తెలియదు. యాట్ కన్నా పెద్దది ఉంది, ఫెర్రీ కన్నా చిన్నది ఉంది. ఇందాక మనం క్యానన్ పేల్చడం ఆ పైన చూసామండి. అక్కడ బేసిక్గా అక్కడ ఆ పైన మనం నించున్నాము, ఆ కింద నుంచి ఏమో పేల్చారనమాట. 2 లెవెల్. ఇంకా ఉన్నారు జనాలు, ఏమిటి చూస్తున్నారు, ఇక్కడ నుంచి వ్యూ చూస్తున్నారేమో. వావ్, ఈ సముద్రం రంగు నీళ్లు మాత్రం భలే ఉన్నాయండి అసలు. ఎక్సలెంట్. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తున్నది. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఫిరంగులు. ఆబ్వియస్లీ మరి కోట అంటే ఫిరంగులు లేకుండా ఎలాగుంటాయి, కానీ దీంట్లోకి వెళ్ళి వ్యూ చూద్దాం. ఇక్కడ నుంచి మనం మన పేరు చేయాలన్నమాట ఎవరైనా శత్రువులు వస్తే. కానీ ఇంత అందమైన వ్యూ ఉంటే శత్రువులు వస్తే శత్రువులు ఎక్కడ కనిపిస్తారండి? ఈ వ్యూలో మైమర్చిపోతారు కదా. నాలాంటి వాడైతే అంతే. అందుకే నేను మిలిటరీలో లేను. వావ్, ఇక్కడ నుంచి చూడండి 270 degrees వ్యూ మొత్తం చుట్టూ. భలే ఉంది. ఎన్నిసార్లు చెప్తాను అనుకోకండి, మరి అంత బాగుంది ఇది. కెమెరా కన్నా కళ్ళతో చూస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. హోప్ఫుల్లీ కెమెరాలో కూడా అంతే బాగా క్యాప్చర్ చేస్తానని అనుకుంటున్నాను. ఈ బెర్గు అనేది దానికి ఇంకో పేరు కూడా ఉంది, సిత్తా విక్టోరియసా అని. అంటే విక్టోరియస్ సిటీ అని, అంటే విజయం సాధించిన నగరం అని. ఇందాక చెప్పాను చూసారా, ఆ సీజ్ అనేది ఒట్టోమన్స్ దగ్గర నుంచి. దాని తర్వాత ఈ బెర్గునేమో ఆ పేరుతో కూడా పిలవడం మొదలెట్టారనమాట. ఇక్కడ నుంచి భలే ఉందండి వ్యూ అసలు. అదంతా ఇందాక వెళ్ళిన మనం వెల్లెట్టా నగరం అనమాట. ఇప్పుడు ఉన్నదేమో ఇది బెర్గు ఆర్ విక్టోరియసా. ఆ వెనకాతలేమో సాంగ్లియా ఉంది. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఆ వెల్లెట్టా కన్నా ముందు మాల్టాకేమో రాజధాని నగరం అనమాట, క్యాపిటల్ సిటీ. దానికన్నా ముందు ఇది. కాకపోతే ఆ ఒట్టోమన్స్ మీద వాళ్ళు గెలిచిన తర్వాత ఏంటంటే దాన్ని అది బిల్డ్ చేసి దాన్ని క్యాపిటల్ సిటీగా మార్చేసుకున్నారు. కాకపోతే మెయిన్ ఫోర్ట్ అయితే మొత్తం ఇక్కడి నుంచి వాళ్ళందరూ కూడా ఎవరినైనా అటాక్ చేయాలన్నా ఏది చేయాలన్నా సరే ఇది మెయిన్ అనమాట. అండ్ చెప్పాను కదా, మొత్తం ప్రపంచంలో ఉన్న ఆక్రమించిన వాళ్ళందరూ వీళ్ళని ఆక్రమించారు. బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, తర్వాత ఒట్టోమన్స్ కూడా వచ్చి ట్రై చేశారు. ఇలా స్పానిష్ వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి వీళ్ళని అటాక్ చేయడానికి ట్రై చేశారు. లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే మెజారిటీ బ్రిటిష్ వాళ్ళు. వరల్డ్ వార్ టైంలో, అంటే రెండో ప్రపంచ యుద్ధం టైంలో ఇది సెంటర్లో మెడిటరేనియన్ సీ మధ్యలో ఉంది కదా. సో దాంతో ఏంటంటే అది చాలా చాలా క్రూషియల్ పొజిషన్ అయిపోయింది అనమాట. సో ఇక్కడి నుంచే బేస్ వరల్డ్ వార్కి బ్రిటిష్ వాళ్ళకి మెయిన్గా. కానీ €10 అయితే డెఫినెట్లీ వర్త్.
పైకి వచ్చి వ్యూ అంతా చూసి యాక్చువల్లీ లోపలేమో మ్యూజియంస్ లాంటివి చిన్న చిన్న మ్యూజియంస్ లాంటివి కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చూడొచ్చు మనం కావాలనుకుంటే. ఆల్మోస్ట్ 2-3 గంటలకి టైం స్పెండ్ చేయొచ్చు. బాగా ఆకలి మీద ఉన్నాను, ఏం తినాలా అని చూస్తుంటే పక్కనేమో ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. దీని పేరు గరం టిక్కా మసాలా. టెంప్ట్ అయిపోయాను. నిన్న రాత్రి కూడా యాక్చువల్లీ నేనేం తినలేదు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తిన్నాను కానీ సో దాంతో ఏంటంటే కొంచెం టెంప్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఇక్కడ లోకల్ ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ లేట్ అవ్వకుండా తొందరగా తినేస్తే అయిపోతుంది కదా అనేసి లోపల దూరిపోయాను అనమాట. చూద్దాం ఎలాగుంటుందో, డిసప్పాయింట్ చేస్తాడా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే. ఏం ఆర్డర్ ఇచ్చానంటే కడాయి పనీర్ ఆర్డర్ ఇచ్చాను, రోటీ ఇచ్చాను. ఆబ్వియస్లీ ఏదో లస్సీ మనం టెంప్ట్ అవుతాం కదా, సో లస్సీ కూడా ఆర్డర్ ఇచ్చాను. వచ్చాక చూద్దాం దాని టేస్ట్ ఎలాగుంటుందో ఏంటో చెప్తాను. ఇదేదో వెరైటీగా ఎక్కడ వినని లస్సీ ఒకటి ఉంది, క్యూమిన్ అండ్ బ్లాక్ పెప్పర్. బేసిక్గా జీలకర్ర, మిరియాలు. బాగుంది, ఈసారి ట్రై చేయాలి ఇంట్లో. మిరియాలతో లస్సీ ఎప్పుడు కాంబినేషన్ ఎప్పుడు ట్రై చేయలే, కానీ బాగుంది, భలే ఉంది, నిజంగా బాగుంది. ఓకే, మన ఐటమ్ వచ్చింది పనీర్, కడాయి పనీర్. దాంతోపాటు రొట్టెలు కూడా మంచి బాగున్నాయి చూడడానికి. అట్లీస్ట్ వాసన అయితే బాగుంది, టేస్ట్ చూద్దాం. సాఫ్ట్గా ఉన్నాయి రొట్టెలు. బాగుందండి, వర్త్. ఎక్కడికో వెళ్ళకుండా ఇక్కడికి వచ్చినందుకు డెఫినెట్లీ వర్త్ అనమాట. పనీర్ కూడా చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. రొట్టెలు సాఫ్ట్గా ఉన్నాయి, మెయిన్గా వేడివేడిగా ఉంది. ఇదేమిటిది, క్యాప్సికమా మిరపకాయ, పెద్దది ఉంది. మిరపకాయ కానీ కారం లేదు, బాగుంది, సూపర్ డూపర్, డెఫినెట్లీ వర్త్. ఇది 3 cities అంటారు కానీ యాక్చువల్లీ 3 cities అంటే ఏం 3 డిఫరెంట్ సిటీస్ కదా, ఇందాక చూపెట్టా కదా మీకు. సో ఆ మూడో దాంట్లో ఏంటంటే ఓన్లీ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఏవో ఉంటాయన్నారు. అది చూడాలి అసలు ఏమైనా అక్కడ చూడడానికి ఉంటుందో ఉండదో అని. శాంగ్లియా అనే దాంట్లో కూడా అంతే, ఏవో కొన్ని ఇవి ఉన్నాయట, చర్చిలు లాంటివి. సో పెద్దగా మనకు టైం పట్టదు అక్కడ. సో తినేసి వెంటనే వెళ్ళి అవన్నీ క్విక్గా చూసుకొని మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. ఆ 2 cities తిరిగాను కానీ పెద్దగా అక్కడేం మీకు చూపెట్టడానికి లేదు, సో మీరు టైం వేస్ట్ చేయను. ఏదో ఇలాగే రోడ్లు అవి ఉన్నాయి. కాన్స్పిక్యువల్ అయితే ఓన్లీ ఇళ్ళు ఉన్నాయి, అది కూడా వెలటెలో అంత అందంగా అయితే లేవు, నార్మల్గా ఉన్నాయి. అండ్ ఈ రెండో దాంట్లో క్లాక్ టవర్ ఇలాంటివి ఉన్నాయి, నార్మల్ స్టఫ్. సో మనం మన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు ఇంకో క్లిప్స్ దగ్గరికి వచ్చామండి. ఇంకో కార్నర్, ఇది టింగ్లీ క్లిప్స్ అంటారు దీన్ని. చూడండి, ఇది బ్యూటీ, అసలు స్వర్గం అంటే స్వర్గం, భలే ఉంది అసలు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కానీ ఇలా ముందుకు వెళ్ళామంటే ఇంకంతే, అయిపోయింది. నాకు అసలే భయం ఎక్కువ, హైట్స్ అంటే భయం, కాబట్టి అసలు దగ్గరికి వెళ్ళట్లేదు నేను. కానీ ఇక్కడి నుంచి ఇలా చూపెడుతున్నా మీకు, చూడండి ఇంతే. ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్ మొత్తం కిందకి ప్రాపర్ ఫాల్. ఇటు నుంచి చూడండి, ఇటు నుంచి చూస్తే తెలుస్తుంది ఆ హైట్, అదంతా మొత్తం ప్రాపర్ అనమాట. కిందంతా భలే ఉంది అసలు. అదంతా సముద్రం, మెడిటరేనియన్ సీ. ఇక్కడ సముద్రం కనిపిస్తున్నది కదా, ఇక్కడ నుంచి అలాగ ఒక 380 to 400 కిలోమీటర్ల దూరంలో వెళ్తే అక్కడ టునీషియా ఉంటుంది, ఆఫ్రికా. బేసిక్గా ఈ డైరెక్షన్లో ఆఫ్రికా ఉందన్నమాట మనకి. ఇక్కడికి యాక్చువల్లీ సన్సెట్ తీసేద్దామని వచ్చాను, కానీ సహకరించలేదు మబ్బులు వారు. ఈ చర్చ్ చూసారా, ఇదేమో మేరీ మ్యాగ్డలెన్ చర్చ్. కాకపోతే ఇంత చిన్న చర్చికి నేను ఎందుకు వచ్చానా అనుకుంటున్నారా, ఇదో సినిమాలో ఉంది. మనకి ఎప్పుడైనా సరే సినిమా లొకేషన్లు అంటే పిచ్చి కదా, సో అందుకు ఇంత దూరం వచ్చాను అనమాట. నేను ఏమై చేసే సినిమా చూసారా, దాంట్లో కుందరం బొమ్మ పాట ఉంటుంది, దాని తమిళ వెర్షన్ ఇలేతాండి వరవాయలో సింబు అండ్ త్రిష పాట ఇక్కడ షూట్ చేశారనమాట. తెలుగు వెర్షన్ ఏమో యూఎస్లో షూట్ చేశారు. బేసిక్గా ఇదంతా త్రిష ఏమో ఇదంతా తిరుగుతుంది. అండ్ అక్కడ క్లిప్స్ చూపెట్టాను కదా ఇందాల, ఆ క్లిప్స్ దగ్గర ఏమో సింబు నాట్యం ఆడతాడు. ఇదే ఆ చర్చ్. ఈ రాళ్ళు చూడండి, వెరైటీగా ఉన్నది ఇక్కడ. దీంట్లో లోపల ఏమిటది, పావేనండి. అమ్మో పడుకుంది. పాయిజనస్ కాదో నాకు తెలియదు కానీ
డెఫినెట్గా ఇది పాము. పాము ఏమి కాదు, నత్తది. సరిగ్గా చూడండి, ఎక్కడ పడితే అక్కడ నత్తలు ఉన్నాయి. ఇందాక వెళ్తా లోపలికి ఉంటే తెలియలేదు. ఇక్కడ కూర్చొని మనం సన్సెట్ కోసం ఎదురు చూద్దాము. హోప్ఫుల్లీ మబ్బులేమో పక్కకి వెళ్తాయి అనుకుంటున్నాను. ఆ మబ్బులు ఒక లేయర్ కింద ఏమో కొంచెం ఖాళీ ఉంది. సో కరెక్ట్గా సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు మబ్బులు ఉండవని అనుకుంటున్నాను. మీకు టైం ల్యాబ్స్ పెట్టి చూపెడతాను. లాస్ట్ టైం ల్యాబ్స్ ఎక్కడ పెట్టాను నేను? మలగా అనుకుంటా. మలగా తర్వాత ఎక్కడ పెట్టలేదు. సో ఇక్కడ ఒకవేళ మనకు కుదిరితే చూపెడతాను మీకు. డింగ్లీ క్లిఫ్స్ నుంచి మాల్టాలో. డిసప్పాయింట్మెంట్ మిగిలింది. ఆ వెనకతలు చూడండి, మొత్తం అంతా మబ్బులే మబ్బులు. సన్సెట్ అయిపోయింది యాక్చువల్లీ. కిందకి దిగిపోయాడు సూర్యారావు గారు. ఒక చిన్న రీల్ చేశాను, ఇన్స్టాగ్రామ్ రీల్. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి దాంట్లో చూడండి కావాలంటే పరిస్థితి ఏంటో. బై ద వే, మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో ఆల్మోస్ట్ 95% వ్యూయింగ్ ఏమో నాన్ సబ్స్క్రైబ్డ్ వాళ్ళే వచ్చారు. అలాగే వీడియో నచ్చితే లైక్ వేసుకోండి. మీకు కానీ పక్కనే హైప్ బటన్ ఉంటే హైప్ కూడా చేయండి. అలాంటివన్నీ చేస్తే యూట్యూబ్ కొంచెం ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ క్రిస్మస్ ఇవన్నాను కదా, లైట్లు అన్నాను కదా, అక్కడికి వెళ్ళి ఒకసారి చూపెడతాను మీకు. ఇది కట్టండి, లైట్లలో చూపెడతాను, లైట్లలో వస్తాను అని చెప్పాను చూసారా? చూడండి, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. చూసారా? ఆహాహా, జైంట్ వీల్ చూడండి ఎంత పెద్దది ఉందో. సూపర్ సూపర్ సూపర్, భలే ఉంది. అండ్ ఇక్కడ ఏదో కాన్సర్ట్ కూడా అయిపోతుంది. ఈ వలెట్టా ఏదైతే ఉందో అది యూరోప్లోనే అతి చిన్న రాజధాని అండి. యూరోప్ కాదు, ఈయూలో. ఎందుకంటే యూరోప్లో ఆల్రెడీ మనం ఒక వాటికన్ సిటీ ఒకటి చూసాం కదా, అది అన్నిటికన్నా చిన్నది. కానీ ఈయూలో, యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాల్లో అతి చిన్న రాజధాని ఇది. అండ్ ఇవన్నీ గేమ్స్ అన్నమాట, స్నోబాల్, చిన్నపిల్లల గేమ్స్ ఆడుకునేవి. ఇక్కడ భలే ఉంది. నిండా మలయాళం వాళ్ళు ఉన్నారు ఈ మాల్టా అంతా. ఎందుకో మరి తెలియదు కానీ అసలు ఫుల్గా ఎంతమంది అంటే అంతమంది. ఇది మాల్టాలో ఉన్నామా, మలయాళం దేశంలో ఉన్నామా అర్థం కావట్లేదు. సో ఆ క్రిస్మస్ మార్కెట్ వైలెట్టా నుంచి ఇక్కడి వరకు అలాగొస్తే ఇక్కడ ఎండ్ అయింది. ఇక్కడ నుంచి ఎండ్ అవ్వగానే ఈ వెనక్కి చూసారనుకోండి, ఇది చూసారా, అదో చర్చ్. అది దాని పేరు పుబ్లియస్ చర్చ్ అనుకుంటా. ఇక్కడ మళ్ళీ షూటింగ్ లొకేషనే. వినయ్ తాండి వరవాయి సినిమాలో అదే మరి ఏమై చేసేవో తమిళ వెర్షన్లో వెనకాక మొన్న వచ్చి పాటను చూసారా తమిళ వెర్షన్లో, అది యాక్చువల్లీ ఇక్కడే తీశారనమాట. ఇక్కడ అండ్ మోస్ట్లీ మదీనా అనే ఏరియాలో తీశారు. ఎందీనా. అక్కడికి మనకి ఇవాళ వెళ్ళడానికి కుదరలేదు కానీ నెక్స్ట్ వీడియోలో ఒకవేళ వెళ్తే పెడతాను అనమాట, ఒక చూపెడతాను మీకు. మెజారిటీ అక్కడే తీశారు ఆ పాట షూటింగ్. అండ్ ఇక్కడ చాలా సీన్లు ఇక్కడ కూడా తీశారనమాట. సో ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేద్దాం. ఇంకా చీకటి అయిపోయింది, ఇంకా వెళ్ళి పడుకోవడమే మనం. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేను 3 ఐలాండ్స్ అని చెప్పాను చూసారా, మాల్టా గురించి యాక్చువల్లీ చెప్తాను. చెప్పి ఇక్కడ దేశంలోని భాషలు ఏమిటి ఎట్సెట్రా ఎట్సెట్రా అవన్నీ చెప్పి తర్వాత 3 ఐలాండ్స్ తిరుగుదాం అనమాట మనం హోప్ఫుల్లీ. అండ్ ఇంకా ఏమైనా సినిమా లొకేషన్లు ఉంటే అవి కూడా తిరుగుదాము. బ్యూటిఫుల్గా ఉన్నది మాల్టా, నాకైతే చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ వీడియో కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు